విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం కంగువ గ్రామంలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన P4 విధానంలో రౌండ్ టేబుల్ ఇండియా 55 లక్షలతో నూతనంగా నిర్మాణం చేపట్టిన ప్రాథమికోన్నత పాఠశాల భవనాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కంగువలో విద్యార్థులు పడుతున్న బాధలు, ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఎలాగైనా వారి సమస్యను పరిష్కరించాలనే లక్ష్యంతో వ్యక్తులతో మాట్లాడి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని వారు తెలియజేశారు. భవనాల నిర్మాణం చేపట్టడం భావితరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. చాలా వేగవంతంగా సుమారు 4 నెలల్లో ఈ స్కూల్ వెంటనే కట్టడానికి కూడా మీ కార్యాచరణ చేసి ఈ స్కూల్ ఆపరేషన్స్ కి ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ గ్రామస్తులందరూ కూడా ఏకతాటిగా అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఈ మంచి పనిని అందరూ కూడా స్వాగతిస్తూ ఈ పిల్లలందరూ కూడా ఒక మంచి స్కూల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక శాసనసభ్యుడిగా అలా ఒక మంత్రిగా అవకాశం ఇచ్చి ఇలాంటి ఒక మంచి పని నా ద్వారా చేయించినందుకు ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి ఈ స్థలాన్ని దానం చేసి, ఎందుకంటే వాళ్ళ కల్లాలు ఇవి, వాళ్ళు పండించి ఇక్కడ కల్లాల కింద వాడుకున్న స్థలాన్ని వాళ్ళు దానం చేయడం, మరి ఇక్కడ ఉన్నటువంటి యూత్ పెద్ద ఎత్తున వాళ్ళు కూడా దీన్ని సపోర్ట్ మాకు వచ్చి రిక్వెస్ట్ చేసి కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసి, అలాగే ఒక రౌండ్ టేబుల్ అప్పచెప్పిన వెంటనే వాళ్ళు కూడా వెంటనే సానుకూలంగా వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఇక్కడ వెంటనే స్కూల్ కట్టించడానికి సహకారం చేయడం, మరి అలాగే రౌండ్ టేబుల్ VRT 77 ముఖ్యంగా వాళ్ళు కూడా మన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా స్పెషల్ కేర్తో చాలా క్వాలిటీతో ఇప్పుడున్న స్కూల్ నిర్మాణానికి పూర్తి స్థాయిలో 8 క్లాస్ రూమ్స్, వీటికి కావాల్సినటువంటి బాత్రూమ్స్ కూడా కట్టించి, అంతేకాకుండా